మన ఇండియా అనేది ఓరల్ క్యాన్సర్‌కి హబ్. సో, మన పాపులేషన్ అందరికీ తెలిసిందే 130, 140 క్రోర్స్ ఉంది. ఓవరాల్‌గా ఆలోచిస్తే ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ మన ఇండియాలో ఉంది. ఆ రకంగా ఆలోచిస్తే 1/6 క్యాన్సర్సే మన దగ్గర ఉండాలి కదా! అలా కాదు. ఓరల్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ 40-50% అంటే ప్రపంచంలో ఒక 100 కేసులుంటే ఇండియాలోనే 40-50 కేసులు ఓరల్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి. దానికి కారణం ఒకటి ఈ చెడుగా అలవాట్లు రావడం. ఈ చెడు అలవాట్లనేది ఎస్పెషల్లీ స్మోక్‌లెస్ టొబాకో అనేది లేదా స్మోకింగ్ అనేది చాలా ఎర్లీ ఏజ్‌లో కొంతమందికి ఫ్యామిలీస్‌లో రన్ అయిపోతూ ఉంటది. అంటే ఈ పాన్ తినేది లేకపోతే పాన్ మసాలా ఇలాంటివనేది చిన్న చిన్న పిల్లలకి ఇంచుమించుగా సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ వయసు నుంచి అలవాటయిపోతూ ఉంటాయి కొంతమందికి. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అలానే అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో, ఈ అలవాట్ల వలన వాళ్ళకి ఎర్లీ ఏజ్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనం ఆలోచించుకుంటే ఎర్లీగా ఎట్లా అంటే ఓరల్ క్యాన్సర్ యొక్క ఇనీషియల్ సింప్టమ్స్ ఏముంటాయి? ఏముంటే వాళ్ళు పేషెంట్స్ లేకపోతే ఇండివిడ్యువల్స్‌కి అవేర్‌నెస్ వచ్చి దగ్గరికి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఒకటి ఏదైనా నోట్లో ఒక గాయం లేదా పుండు వచ్చి మానకపోతే ఒక 3 వారాల వరకు పుండు పోవడం వల్ల గానీ, లేకపోతే నోట్లో చాలా బర్నింగ్ సెన్సేషన్ రావడం గానీ, లేకపోతే ఒక చిన్న కణితి లాంటిది రావడం గానీ, లేదా మెడలో కణితులు రావడం కానీ, లేదంటే ఏదైనా ఒక పళ్ళు సడెన్‌గా లూజ్ అయ్యి అలా కదలడం గానీ, ఏమైనా ఎటువంటి దెబ్బ గానీ ఏమి తగలకుండా లూజ్ అయ్యి కదలడం వల్ల గానీ, లేకపోతే నాలుక మూవ్‌మెంట్స్ తగ్గడం వల్ల గానీ, లేకపోతే నోరు తెరిచేదానికి అంటే మనకి మామూలుగా 3, 4 ఫింగర్స్ నోట్లో పెట్టొచ్చు. అట్లా నోరు తెరిచేది తగ్గడం వల్ల గానీ, ఇలాంటివి ఏవైనా వస్తే గనక ఇమ్మీడియేట్‌గా మనం దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎర్లీగా మనం క్యాన్సర్‌ని డిటెక్ట్ చేయగలిగితే ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్‌ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా ఉంటుంది. పేషెంట్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఓవరాల్‌గా పేషెంట్ గాని, ఫ్యామిలీకి గాని, సొసైటీకి గాని ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తక్కువుంటుంది. ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ డిటెక్ట్ అయితే సర్వైవల్ కూడా 85-90% మనకి సర్వైవల్ ఉంటుంది. అంటే బేసికల్లీ క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఇంచుమించుగా 85-90% ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ గాని, కొంతమందికి రేడియేషన్ ఇస్తాం. అలా ఒక చిన్న ట్రీట్మెంట్‌తోనే కంప్లీట్ అయిపోతుంది. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ లైక్ అంటే కీమోథెరపీ లేదా రేడియేషన్ 2 కలపడం గాని, లేకపోతే ఇమ్యునోథెరపీ ఇలాంటివన్నీ అవసరం ఉండదు ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ అయినప్పుడు. కాబట్టి ఈ చిన్న చిన్న సింప్టమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మనం డాక్టర్‌ని సంప్రదించగలిగితే చాలా వరకు ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ కూడా సులువుగా ఉంటుంది. అండ్ ఎక్కువ కాలం పేషెంట్స్ చాలా మందికి క్యూర్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. సో, ఇనీషియల్‌గా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ సింప్టమ్స్ అంటే నోట్లో పుండు, లేకపోతే మానని గాయం ఉంటుంది. లేకపోతే మెడలో చిన్న కణితులు రావడం, నోరు తెరవడం తగ్గిపోవడం, నాలుక మూవ్‌మెంట్స్ తగ్గిపోవడం, లేకపోతే పన్ను లూజ్ అవ్వడం ఈ సింప్టమ్స్ ఉంటే ఓరల్ క్యాన్సర్ ఉందా అని ఒక చిన్న అనుమానం రావాల్సిన అవసరం వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించగలిగితే చాలా వరకు క్యాన్సర్ ఉండకపోవచ్చు. బట్ ఉంటే గనక మనం ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో, అలానే ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్. థ్రోట్ క్యాన్సర్ అనుకుంటే మింగేటప్పుడు సమస్య. అంటే మింగేటప్పుడు నొప్పి రావడం, లేకపోతే ఆహారం ఫ్రీగా పోకుండా ఏదో అడ్డం పడుతున్నట్టు ఉండడం గానీ, లేదంటే మాటలో మార్పు రావడం గానీ, కొన్నిసార్లు ఎక్కువ అంటే సలైవా ఎక్కువొచ్చినట్టుగా, ఉమ్ము ఎక్కువొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటది. అలాంటివి రావడం గానీ, లేకపోతే ఆహారం తింటున్నప్పుడు పొరబోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, లేదంటే మెడలో కణితులు గూడా వీళ్ళకి కూడా లింఫ్ నోడ్స్ అంటాం. వాటికి కూడా మెడలో కణితులకు కూడాను మనం డిటెక్ట్ చేయొచ్చు. సో, ఇలాంటి ఏమైనా సింప్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఈ లక్షణాలు థ్రోట్ క్యాన్సర్‌లో వచ్చే లక్షణాలు గాబట్టి, సో, డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ గానీ, లేకపోతే థ్రోట్ క్యాన్సర్ కానీ మనం మాట్లాడుకున్నప్పుడు, వీళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే, చాలామంది మన ఇండియాలో అయితే గనక ఇంచుమించుగా 95% మందికి ఏదో ఒక రకమైన ఆల్కహాల్ గానీ, టొబాకో గానీ, లేకపోతే ఈ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి క్యాన్సర్, నోట్లో క్యాన్సర్ గానీ, థ్రోట్ క్యాన్సర్ గానీ వస్తుంది. సో, అందుకని వాళ్ళకి చాలా ముఖ్యమైనది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అందుకనే మనం ఏం చేస్తామంటే, ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయిందంటే గనక వాళ్ళకి ఫస్ట్ చేయాల్సింది కౌన్సెలింగ్. ఈ హ్యాబిట్స్‌కి కంప్లీట్‌గా దూరం ఉండాలి. లేకపోతే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ క్యూర్ అవ్వచ్చు. కానీ మళ్ళీ వాళ్ళకి సెకండ్ క్యాన్సర్స్ లేదా రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. అంటే పూర్తిగా అలవాట్లు దూరంగా ఉంచుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఎక్కువ మనకి అంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, అట్ ద సేమ్ టైమ్ చాలా ఎక్కువ వెజిటబుల్స్ అవి తీసుకోవడం వల్ల ఆకుకూరలు, కాయగూరలు లేదా ఫ్రెష్ ఫ్రూట్సు
ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వలన కూడా వాళ్ళకి బేసికల్లీ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసే అంటే సెకండరీ ప్రివెన్షన్ అంటాం. వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ టిన్డ్ ఫుడ్స్ లైక్ మన స్టోర్డ్ ఫుడ్సు, టిన్డ్ ఫుడ్సు, డీప్ ఫ్రైడ్ ఫుడ్సు అండ్ కొంతవరకు రెడ్ మీట్ అవి అవాయిడ్ చేయడం వలన కూడా వాళ్ళకి బేసికల్లీ ఈ సెకండ్ క్యాన్సర్స్ గానీ లేదా సెకండరీ ప్రివెన్షన్ అంటాం అవి వచ్చే అవకాశాలు తక్కువ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యమైనది. సో, సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వలన కూడాను వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అగైన్స్ట్ క్యాన్సర్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకని క్యాన్సర్ వచ్చే అవకాశాలు వీళ్ళకి తక్కువ ఉంటాయి.